చిరంజీవి విలన్ గానా? అవునండి. రజనీకాంత్ హీరోగా, చిరంజీవి విలన్‌గా 45 ఏళ్ల క్రితం విడుదలైన ఒక సినిమా ఉంది. దాని గురించి తెలుసా మీకు? వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను రూపానాథళ్ళ. 1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా నటించి తనని ప్రూవ్ చేసుకున్నారు. ఇక నా బతుకంతా నీతోనే గడుపుతాను. నా మెళ్ళ ఈ తాళికట్ట. నేను అనుభవించిన ఆడవాళ్ళందరి మెళ్ళలోనూ తాళి కట్టడం మొదలెడితే అసలు ఈ ఊళ్ళో బంగారమే ఉన్నదే. పిచ్చిదానా, పూసిన అన్ని పూలు పూజకు పనికిరావే. కొన్ని మాత్రమే పూజకు పనికొస్తాయి, కొన్ని పక్క మీదకు మాత్రమే పనికొస్తాయి. నువ్వు పక్క మీదకు పనికొచ్చే పూలాంటి దాని ఇదంతా ఇక్కడ మర్చిపో. అలా 30 సినిమాలు చేసిన తర్వాత 1981లో రజనీకాంత్ హీరోగా నటించిన రణవీరన్ అనే తమిళ సినిమాలో విలన్గా నటించారు. అప్పటికే న్యాయం కావాలి, మొగుడు కావాలి, పున్నమి నాగు, కోతల్ రాయుడు, నకిలీ మనిషి, లవ్ ఇన్ సింగపూర్ వంటి సినిమాలు చేశారు. అంతకుముందు కెరీర్ ప్రారంభంలోనే చిరంజీవి హీరోగా ఓ తమిళ సినిమా ప్రారంభమైంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటించిన కేఆర్ విజయ ఈ సినిమాలో హీరోయిన్. నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే అంతటి సీనియర్ హీరోయిన్తో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా చిరంజీవి అదృష్టమనే చెప్పాలి. అయితే ఈ సినిమా కొంత షూటింగ్ జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్ సజావుగా జరుగుంటే హీరోగా తమిళ్లో కూడా చిరంజీవి మంచి పేరు తెచ్చుకునేవారని కేఆర్ విజయ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రజనీకాంత్లోని కమర్షియల్ యాంగిల్ని మొదట గుర్తించిన దర్శకుడు ఎస్పి ముత్తురామన్. వీరిద్దరి కాంబినేషన్లో 25కు పైగా సినిమాలు వచ్చాయి. మొదట కె బాలచందర్ వంటి దర్శకుల సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వచ్చిన రజనీకాంత్ ముత్తురామన్ వల్ల కమర్షియల్ హీరోగా మారిపోయారు. అలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా రణవీరన్. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన వీరప్పన్ స్వతహాగా రచయిత. ఎంజీఆర్ని దృష్టిలో పెట్టుకుని ఈ కథను సిద్ధం చేశారు. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చేయలేకపోయారు. దాంతో రజనీకాంత్కి అవకాశం వచ్చింది. శ్రీదేవిని హీరోయిన్గా, చిరంజీవిని విలన్గా తీసుకున్నారు. తమిళ్లో అప్పటికే మంచి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న రజనీకాంత్కి రణవీరన్ మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగానే ఉంటుంది. చిరంజీవి, రజనీకాంత్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు ఎంతో థ్రిల్లింగ్గా ఉంటాయి. 1981 అక్టోబర్ 26న తమిళ్లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను మరుసటి ఏడాది బందిపోటు సింహం పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. అయితే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను అంతగా రిసీవ్ చేసుకోలేదు. అప్పటి నుంచి రజనీకాంత్, చిరంజీవికి మంచి స్నేహం ఉంది. చిరంజీవి మెగాస్టార్గా ఎదిగిన తర్వాత తను హీరోగా నటిస్తున్న సినిమాల్లో గెస్ట్ రోల్ చేయాల్సిందిగా రజనీకాంత్ రిక్వెస్ట్ చేశారు. 1989లో విడుదలైన అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు చిత్రానికి రీమేక్గా తమిళ్లో రూపొందిన మా పెళ్ళై చిత్రంలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు చిరంజీవి.